ఇంకేం రాశారు 3 పాటలు? మన అమ్మాయి పాట గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత మీరు బాగా ఫేమస్ అయిన 'రష్మికని పేక పట్టుకున్న' పాట అవును. ఉంది కదా! అవును. ఆ పాట మామూలుగా లవ్ సాంగ్. సీన్ ఏమున్నా కూడా. హిందీలో 'ఆధా తెరా హై ఆధా మెరా పూరా హువా' అంటే చందమామ గుండ్రంగా ఉంటది కదా! అందులో సగం నువ్వు, సగం నేను మనం కలిస్తే పూర్తవుతాం. అది హిందీలో మీనింగ్. నేను అదేం తీసుకోలే. నా దేహమంతా నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా, నా మౌనమంతా నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా, నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తూ ఉందే, నాకన్నా నిన్ను ముందే చదివే సీటు చేరుకుందే, నే వేరే నువ్వేరే కాదు నేస్తమా, నీ తీరే పూదారే నాకు ప్రాణమా, నే వేరే నువ్వేరే కాదు నేస్తమా, నీ తీరే పూదారే నాకు ప్రాణమా. ఇది నేను రాస్తున్నాను. అంటే ఇక్కడ నేటివిటీకి ఇలా రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఓకే. అలా ఇందులో మంచి మంచి పదాలు. కసురున దాగిన కనికరమా, అలకల మాటున అనురాగమా, శిశిరాల జాడిలా ఎదురైన మరల రాధా మరుక్షణాన వాసంతమే. శిశిరాల జాడ. శిశిరాల జాడ. జాడ. ఓకే. భార్యాభర్తల అనుబంధం గురించి, గొడవల గురించి చెప్తాం. అంటే కసురులు ఉంటాయి, అలకలు ఉంటాయి కదా! ఆ కసురు చాట్లో ఒక కనికరం ఉంటుంది. ఆ అమ్మాయిని అలా సంబోధిస్తున్నాడు. కసురున దాగిన కనికరమా, అలకల మాటున అనురాగమా. ఇప్పుడైతే గొడవలైనవి, గట్టిగా అయినాయి, ఓకే. శిశిరాల జాడిలా ఎదురైన మరల రాధా మరుక్షణాన్న వాసంతం. శిశిరం అనేది ఆకురాలు కాదు, రాలిపోయినట్టు, కొమ్మలు వాడిపోయినట్టు, అంత మాడిపోయినట్టే కనిపిస్తుంది. అంతా బాగోదు చూడడానికి, ఆ వాతావరణం బాగోదు. కానీ శిశిర ఋతువుకి వెంటనే వచ్చేది వసంత ఋతువు. అదే మళ్ళీ చిగుళ్ళు మొలుస్తుంటాయి. నేనావై నువ్వు తోవైతే నేనేస్తమా. నేను నావగా ఉంటే నువ్వు తోవగా ఉన్నప్పుడు మాత్రమే మనం తీరం చేరగలం. అలాగే నే రాత్రై నువ్వు పగలైతే నేనేస్తమా, ప్రతిరోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా. ఓకే. సో రోజు పూర్తవ్వాలంటే రాత్రి పగలు. ఇప్పుడు వాళ్ళు అనుకున్న సెన్స్ నేను వీలైన చోట తెచ్చాను. నువ్వు సగం నేను సగం పూర్తవుద్ది, చందమామ పూర్తవుద్ది అని వాళ్ళు అక్కడ అన్నారు కదా, అలాంటి భావం నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను రాత్రై నువ్వు పగలై ఉంటేనే ఆ రోజు పూర్తవుతుంది. ఇక్కడ రాత్రి పగలని ఎందుకు వాడాం? అతనిది డార్క్ క్యారెక్టర్. సో దాని సింబాలిక్ గా దానికి ఉపమానంగా వాడు రాత్రి అయ్యాడు. ఈమె చక్కటి ఇల్లాలు, అందమైన అమ్మాయి, పిల్లల్ని భర్తని ఏమాత్రం ఏ లోటు రాకుండా చూసుకునే అమ్మాయి. తినంతా వెలుగు. ఈ రెండు కలిసినప్పుడే ఆ రోజు పూర్తవుద్ది అని చెప్పారు అనే సెన్స్ తోటి ఆ మాటలు వాడారు అక్కడ. అది ఇంకో పాట, ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే, మెలకువలో కలలాతోచే పరవశమేదో మొదలైందే, ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి, ఎవరెవరో నాకెదురైనా
నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచి పరవశమేదో మొదలైందే. ఇది ఒక హార్ట్ రొమాంటిక్ సాంగ్, సెన్షువస్ సాంగ్. ఓకే. ఇది కావాలని ఇంకా రివీల్ చేయలేదు. చాలా చాలా ముఖ్యమైన సన్నివేశంలో వస్తుంది. ఓకే. వాళ్ళిద్దరికి ప్రేమికుల మధ్యలాగా. అలాగే భార్యాభర్తల మధ్య ఒక టైంలో ప్రేమ అనురాగం ఉండి ఆనందమయమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక టైంలో వైలెంట్ గా గొడవలు అయిపోతూ ఉంటాయి, అరుపులు, దెబ్బలాట్లు, తగువులు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇంకా అన్ని వెక్స్ అయిపోయి ఇద్దరు కూడా ఒక టైంలో సైలెంట్ అయిపోతారు, ఏదో పని చేసుకుంటూ ఉంటారు అంతే కదా. ఎందుకంటే ఎవరి పని చేసుకుంటూ ఉంటారు, ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోరు, ప్రేమ వలకపోసారు. అలాంటి టైంలో మనసులు మాట్లాడుకుంటా ఉంటాయి. చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా ఏ చోటైనా లేదే అనో పాట వస్తుంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే శ్రేయ ఘోషల్ గారు పాడారు. మనకి ఎప్పటి నుంచో ఒక విమర్శ ఉంది కదా, మీ పాత్రికేయ లోకం నుంచి మా సంగీత లోకానికి వచ్చే విమర్శ. ఇదివరకు పాటలు సాహిత్యం వినిపించేవి, ఇప్పుడు వాయిద్యాల రణగొణ ధ్వనుల మధ్య అదే సంగీతం వాయిద్యాలన్న పళ్ళ మధ్య పదాలన్న పూలు నలిగిపోతున్నాయని దానికి కూడా ఉపమానాలు వచ్చి ఇలాంటి విమర్శలు చాలా వస్తున్నాయి. అవన్నీ అటు ఉంచితే ఇప్పుడు కనీసం పాత సినిమా పాటల్లో ఒక 2 లయ కోసం ఒక వాయిద్యం, శృతి కోసం ఒక వాయిద్యం అయినా ఉండేవి. ఈ పాట గొంతు తప్ప ఏ వాయిద్యం ఉండదు, అదో ప్రయోగం. ఓకే. సంగీత వాయిద్యం ఏమి ఉండదు, సంగీతం అంటే ఏమి ఉండదు, గొంతు ఒక్కటే ఉంటది, కానీ శ్రావ్యంగా ఉంటది. శ్రేయ ఘోషల్ కంటే దేశంలో శ్రావ్యమైన గొంతు ఏముంది. అందువల్ల ఆ పాట వింటూనే ఉండాలనిపిస్తుంది. అది కూడా ఒక అదృష్టం ఒక దురదృష్టం ఏంటంటే ఈ సినిమాలో ఏ పాట కట్ చేస్తే, స్విట్జర్లాండ్ లో సాంగ్ అని కానీ కట్ చేస్తే, ఇప్పుడు క్లబ్ లో ఐటమ్ సాంగ్ అని కానీ అలా ఏది ఉండదు, అన్ని కథకి మిళితమయ్యే ఉంటాయి అన్నమాట. అన్ని ఆ సందర్భంలో అక్కడే జరుగుతూ ఉంటాయి, అక్కడే వస్తుంటాయి, కథలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి కథలో పాట ఉంటది, పాటలో కథ ఉంటది. తన స్టైల్ అంతే కదా, తన స్టైల్ అంతే. అందువల్ల ప్రతి పాట సినిమాకు ముందు ఇచ్చేలేము, అలాంటి పాటలో ఇదొకటి. ఆ భార్యాభర్తల మధ్య చాలా ముఖ్యమైన సన్నివేశంలో వచ్చే పాట. మామూలుగా సారాంశం ఏంటంటే, మనం పెద్ద శ్రీమంతులు ఇళ్ళు చాలా విశాలంగా ఉంటాయి, కానీ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. దాన్ని తీసుకుని ఈ అమ్మాయి చెప్తుంది, ఈ అమ్మాయి మామూలు కుటుంబం నుంచి వచ్చింది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా ఓ చోటైనా లేదు. మొత్తం అంతా సీల్ అయిపోయి ఉంటది కదా, చిరుగాలి బయట నుంచి ఎలా వస్తుంది, సెలయేరు పారేలా ఈ ఊరిలో ఎక్కడా వాలైనా లేదు, ఒక వాల్ ఉంటేనే సెలయేరు పారుతా ఉంటుంది. అందుకని మన మధ్య ఇవన్నీని మనం ఏం చేద్దాం అంటే, వద్దు ఎగిరి వెళ్ళి ఒక సీమలో వాళ్దాం, ఆ సీమ ఎలా ఉండాలంటే అది కాశ్మీర్ లాగా ఉండాలి అని చెప్పి ఒక మంచి భావకవిత్వం అన్నమాట ఈ పాట. అది ఉంటుంది ఇందులో. ఇది కూడా లిప్ లేదు కాబట్టి మీకు హాయిగా తేట తెలుగు పాట విన్నట్టే ఉంటుంది. పైగా ఏంటంటే మ్యూజిక్ కూడా వెనక ఉండదు కాబట్టి ఓన్లీ గొంతే వినిపిస్తుంది అన్నారు కదా. ఆ సాహితీ పిపాసుని, ఆ శ్రావ్య పిపాసుని తీర్చే పాట ఇది. ఓకే, 2 లైన్లు చెప్పండి. మీకు చెప్పిందే, మిగతా 2 లైన్లు చెప్పే కొద్దీ దాంట్లో కథ వస్తుంది, మీరు రాసేస్తారు కదా. ఓకే. మొత్తం ఈ పాట పేరే కాశ్మీర్. ఓహో, ఓకే. మొత్తం మీద ఈ యానిమల్ మీద వచ్చినట్టు హైప్ ఏదైతే ఉందో ప్రియతమంగా వచ్చేసింది కదా, ఆ హైప్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా మీకు సంబంధించి ఏం చేయబోతుంది, ఎంత సంచలనం సృష్టించబోతుంది అంటారు? ఇప్పుడు అంచనా అనేది ఎత్తులు కేసాం అనుకోండి, ఇంత ఎత్తు అని అంచనా వేసాం అనుకోండి, అది ఖచ్చితంగా మన ఎత్తు తారల దాకా ఉంటే ఇది ఆకాశం దాకా ఉన్నా రీచ్ అవ్వదు.
కానీ మనం అంచనా వేసే దిశ వేరు. యానిమల్ సినిమా మనకు కనిపించే దిశ వేరు. ఓకే. అందువల్ల ఎన్ని అంచనాలు వేసుకుని వెళ్ళినా యానిమల్ సినిమా చూసి గొప్ప గొప్ప బరువెక్కిన భావోద్వేగంతోనే బయటకు వస్తాం. ఎన్నైనా కానీ అంచనాల ఇది ఏదైతే ఈ హింసని ఎక్కువ గ్లోరిఫై చేస్తూ, వైలెన్స్‌ని ఎక్కువ గ్లోరిఫై చేస్తూ మనకు చూపించారో, ఇది అంతగా చూపించాల్సిన అవసరం ఉందా? అంత హింసాత్మకంగా సన్నివేశాన్ని చూపించాల్సిన అవసరం ఉందా? అని ఎక్కడైనా అనిపిస్తుందా మనకేమన్నా? ఆ ప్రశ్న ఇప్పుడు ఉంది కదా, ఇంత హింస చూపించాల్సిన అవసరం ఉందా అని. కథలో ఉన్న భావోద్వేగానికి ఇంత తక్కువ చూపించారేంటి హింస అనుకుంటా. ఓకే. అంటే 3 నిమిషాలను ఇంత చూపించారు. ఇక సినిమా మొత్తం 3 గంటల 20 నిమిషాల్లో అంటే ఎంత చూడాలి? ఎంత హింసను చూడాలి? ఇక్కడ పరమహింస చూడాలి. కానీ ఆ పరమహింస కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. అంటే అంత భావోద్రేకాలు ఆ స్థాయిలో ఆ ఉంటాయా? స్థాయిలో. ఆ కథలో. అంటే నేను చెప్పి సినిమా మీద అంచనా పెంచుతున్నానా అన్న సందేహం నాకు లేదు. కారణం ఏంటంటే ఇదే చెప్పడం. మనం ఎత్తులకేస్తాం అంచనా, దిశలకి. అది ఇంకో దిశ నుంచి వస్తది ఆ భావోద్వేగం. సో, మీలోని కవిని ఎంతవరకు ఈ పాటలు, ఈ సందర్భాలు మిమ్మల్ని సంతృప్తిపరిచాయనుకోవచ్చు? సంతృప్తి అనేది ఉంటే నేను ఈ సినిమా ఆఖరి సినిమా అవుతుందండి నాకు. సంతృప్తి అనేది ఉండదు. కవికి సంతృప్తి అనేది ఉండకూడదు. ఉండదు. కానీ సవాలైతే గట్టిగానే విసిరింది. మీకు అంటే బయటకొచ్చిన తర్వాత ఒక పాట సామాన్యంగా అనిపించుండొచ్చు గానీ, 'యాలో యాలో' పాట అది పూర్తిగా పంజాబీ లక్షణాలు, పంజాబీ రుచులతో ఉన్న పాటది. దాన్ని తెలుగు పాటగా చేయడానికి, ఆ ట్యూన్‌ని తెలుగు ట్యూన్ అని నమ్మించడానికి లోపల పడిన అంతర్మథనం అంతా ఇంత కాదు. అది ఈరోజు ఇది తెలుగు పాట అని జనం రిసీవ్ చేసుకోగలుగుతున్నారంటే, ఆ సవాళ్ళను అధిగమించి వచ్చిన ఆ ప్రయాణం గుర్తొస్తుంది. ఓకే. ఆహ్, 'యాలో' పాట పాడిందెవరు? అనురాగ్ అనురాగ్ కులకర్ణి. కులకర్ణి. రైట్. జానియా మ్యూజిక్ ఇచ్చింది? జానియా కదా! అనురాగ్ అర్జున్ కులకర్ణి వైలిరా కూడా అతనే కదా! ఆ పంజాబీ 2 ఫ్లేవర్‌లు. అలా మన్నన్ భరద్వాజ్ ఒకటి. తర్వాత ప్రీతం ఒకటి. విశాల్ శేఖర్ ఒకటి. బాలీవుడ్‌లో ఆ సంస్కృతి ఉంది. ఏ పాట ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికెళ్ళి చేసుకోవడం. ఇక్కడ ఈ 'యాలో యాలో' పాట తర్వాత ఒక విచిత్రమైన విషయం చెప్తాను నేను మీకు. 'యాలో యాలో' పాట రికార్డింగ్ అప్పుడు అనురాగ్ కులకర్ణి నన్ను ప్రతి పదం అడిగి, ఇది ఇలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా? ఇలా చేయొచ్చా? ఎలా చేస్తే డబ్బింగ్ లక్షణం రాదు అని చెప్పి ఇద్దరం ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు లేవు కానీ ఫోనుల్లో ప్రతి లైను అతను పాడడం, నాకది MP4 పంపించడం, ఇది కరెక్టేనా అని అడగడం, అన్నీ అయ్యాక మళ్ళీ ఒక ఫ్లోలో అతను పాడడం. అలాగా ఒక పాట గురించి 4 రోజులు పాట రికార్డింగ్ గురించి. ఓకే. మామూలుగా 4 గంటలు అయిపోవచ్చు రికార్డింగ్ ఏమో. కానీ ఆ పాటని అలా కన్సీవ్ చేయాలి, ఇది మన పాట అనిపించాలి అని నేను రాయడం 2 రోజులైతే రికార్డింగ్‌కి 3, 4 రోజులు పట్టింది. దానికి మించి పట్టిందనమాట.